అరే మీ అందరికీ ఏంది ఒక్కసారి మీ అందరికి బయట వ్యూ చూపిస్తున్నాను చూడండి. జిఎంఆర్ ఇది తగ్గిస్తే లాట్స్ మీద పడుతుంది, బ్యాక్ లాట్స్ ఓన్లీ. అదే మీరు ఇలా తిరిగి కిందకి ఇలా పట్టుకొని చేశారనుకోండి, ఇదిగోండి అవకాడో. ఏడోకమ్మా పర్లేదు, పోనీ పాడైపోతే మళ్ళీ కొనుక్కుందాంలే, ఎందుకు ఏడుస్తున్నావు? చూస్తున్నారా పంప్ ఎలా ఉందో? జిమ్కి వెళ్ళకుండానే ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ చేసి చూపిస్తే, అది కూడా రంజాన్ నెలలో ఉపవాసం ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా సర్టిఫికేట్, ఇదనమాట జిఎంఆర్ ఏరో అకాడమీ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపెంట్ మొహమ్మద్ ఆరిఫ్. అయితే MOHAMMEAD క్లియర్ గా రాసిచ్చా, మళ్ళీ అందులో ఏ ఎగరగొట్టేసా. హలో తమ్ముళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అదే స్టార్టింగ్ లో హిందీలో బ్లాగ్స్ పెట్టాయి అనమాట, అందులో ఇంట్రొడక్షన్ ఎలా ఇచ్చామండి అంతే మర్చిపోయాను. అలాగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అని ఇలా చూపించండి హిందీలో. ఇదే ఛానల్ హిందీలో బ్లాగ్స్ చేసేటప్పుడు ఇలా చూపించాం అనమాట, కానీ తెలుగులో అలా చేయట్లేదు నార్మల్ గా. అలా తమ్ముళ్ళు అని చెప్తున్నా. అయితే ఈ రోజు డే 5 అనమాట మనది, ఉపవాసం రంజాన్ నెలలో డే 5 ఫాస్టింగ్. అయితే ఆల్రెడీ 5 అయిపోయింది టైం. ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం మెసేజ్ తీసుకుని రెడీగా ముందున మీల్ పెట్టుకుని కూర్చోండి అనమాట. సైరీ అదే రండి చూపిస్తే ఏంటనేది. ఈరోజు ఇది కర్డ్ రైస్ అనమాట, కర్డ్ రైస్ అండ్ చికెన్ ఫ్రై. నాన్ వెజ్ ఏదో ఒకటి ఉండాల్సింది, సమస్య లేదు. మ్యాక్సిమం చికెన్ ఉంటుంది. చికెన్ లేకుండా పొద్దున్నే ముద్ద దిగాలంటే దిగదు అనమాట. అది ఉంటే అట్లీస్ట్ 3-4 ముద్దలైనా తినొచ్చు, ఉపవాసం ఉండడానికి అవకాశం ఉండదు. అందుకోసం మ్యాక్సిమం నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాం. చికెన్ లేదా ఎగ్స్ లేదా ఏదో ఒకటి సంథింగ్ నాన్ వెజ్ పక్కా ఉండాలన్నమాట. ఇది అవగొట్టేస్తే ఈరోజు. తర్వాత నమాజ్కి వెళ్దాం. ఈరోజు లీవ్ అనమాట, నాది డ్యూటీ సెలవు. నేను కొద్దిగా రాద్దాంతం చేసాము. నిన్న ఒకటి మీటింగ్ ఉంటే వెళ్ళలేదన్నమాట నేను మధ్యాహ్నం నుంచి. యాక్చువల్లీ నాకు మధ్యాహ్నం షిఫ్ట్ సి షిఫ్ట్ చేయడానికి అవ్వదని కంటిన్యూ ఏ షిఫ్ట్ వేయించుకున్నా. అయితే నేను చెక్ చేసుకోలేదు అనమాట, నాది మధ్యాహ్నం పడింది ఒక చిన్న మీటింగ్ లాంటిది ఆఫీస్లో పడితే, అది అటెండ్ అవ్వాలన్నమాట. వెళ్ళలేదు నేను, వెళ్ళడానికి కూడా అవ్వదు ఒకవేళ తెలుసుకున్నా సరే నేను, ఎందుకంటే నాకు మధ్యాహ్నం అవకాశం ప్రేయర్ అవి చేస్తాను కాబట్టి అందుకోసం వెళ్ళలేదు. అది రాలేదని డ్యూటీ హోల్డ్లో పెట్టారనమాట. ఈరోజు ఆఫీస్కి వెళ్ళి కలవాలి, రిపోర్టింగ్ చేశారనమాట. వెళ్ళి మేనేజర్తో కొద్దిగా రిక్వెస్ట్ చేసి, సార్ తెలుస్తుందా మీకు రావడానికి అవ్వదు మధ్యాహ్నం నుంచి, అందుకోసం నేను రాలేదు, అందుకోసం ఏసీ పెంచుకున్నా రిక్వెస్ట్ చేసి మీకు అని చెప్పేసి ఏదో స్కూల్ చెప్పేసి కవర్ చేయాలన్నమాట. మరి ఇంకా తప్పదు కదా. ఓకే అయితే మరి ఇంకా మొదలెట్టదు, టైం అయిపోతుంది. అయితే ఈరోజు మాత్రం అవకాశం దొరికిందనమాట. డైలీ మీకు రొటీన్గా ఇంట్లో సైరీ చేస్తున్నాను, మార్నింగ్ తినేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లో నమాజ్ చౌక అందరికి తెలిసింది. ఈరోజు ఏంటంటే మార్నింగ్ ఈరోజు మజీద్కి వెళ్ళే అవకాశం దొరికిందనమాట. ఈరోజు నమాజ్ మార్నింగ్ ప్రేయర్ మజీద్లోనే, మన పాత మజీద్కి వెళ్ళిపోతాం. చిన్న మజీద్ ఈ శంషాబాద్లో మెయిన్ మజీద్కి వెళ్తే, పెద్దదానికి వెళ్తే మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారు, ఛాన్స్ దొరకదు. మరి ఇంకా వాళ్ళు ఇప్పటికీ నిండిపోయి ఉంటారు, అందుకే ఆ మజీద్కి వెళ్ళిపోతాం. అయితే నమాజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ రకాతో సెకండ్ రకాతో తెలియదు కానీ స్టార్ట్ అయిపోయింది. నమాజ్ అయిపోయింది అనమాట. బయటకు వచ్చేసా. చిన్నప్పుడు అనుకునేవాను అనమాట, అనుకోవడం కాదు, చిన్నప్పుడు ఈ జాబ్ అది చేయకముందు రోజా ఉండేవాళ్ళను. స్కూల్కి లేదా కాలేజ్కి ఎక్కడైనా వెళ్తే మాత్రం ఎలాగా 9 o'clock ఆ టైంకి వెళ్తాం, 8:30 లేదా 9కి. పొద్దున్న సైరీ చేసుకుని నమాజ్ చదివి 1 గంట 2 గంటలు పడుకున్నాను. భలే ఉండేది ఆ ఫీలింగ్. అది మిస్ అయిపోయింది. నిన్నే అనుకున్నాను అనమాట మనసులో, కంటిన్యూ వేసి పెంచుకున్నాను కానీ పడుకోవడానికి అవ్వట్లేదు. మార్నింగ్ నిద్ర ఎప్పుడు దొరుకుతుంది ఏమో ఛాన్స్ అలాగా నేను అనుకున్నా. అయితే అల్లా కరుణించాడు. ఒకరోజు ఆప్షన్ పడితే పడింది, డ్యూటీ ప్రాబ్లం ఏం లేదు కానీ, రిపోర్టింగ్ పడితే పడింది, ప్రాబ్లం ఏం లేదు కానీ, రెస్ట్ చేసే అవకాశం దొరికింది ఈరోజు. నీట్గా రూమ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక 2 గంటలు నిద్ర వేసేస్తాను అనమాట. భలే నిద్ర వస్తుంది, సూపర్ అనమాట. ఓకే ఇంకా పడుకుందాం, వెళ్ళి మిగతా స్టోరీ చెప్తా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏమైంది ఏంటనేది. ఇంకా మేనేజర్ ఒప్పుకోడా, లేకపోతే మధ్యాహ్నం రమ్మంటాడా, లేకపోతే ఈరోజు చేసామంటాడా క్లాస్, లేకపోతే రేపు రమ్మంటాడా, ఏంటనేది చూడాలి మరి. అయితే మొత్తానికి టైం 9 అవుతుంది అనమాట. మన ఎయిర్పోర్ట్కి అయితే వస్తాం మళ్ళీ. ఇప్పుడు క్లాస్ ఉంటుంది, ఇప్పుడు 9 నుంచి ఎంతవరకు ఉంటుందో చూడాలా. టైమింగ్స్ అయితే నాకు ఐడియా లేదు. 12 దాకా అవుతుందో, 1 దాకా అవుతుందో, 2 దాకా అవుతుందో చూద్దాం. ఎప్పటి దాకా అవుతుందో క్లాస్. ఫస్ట్ ఎంట్రీ అయిపోదాం లోనికి వెళ్ళి. అది నిన్న మధ్యాహ్నం వెళ్ళాల్సిన క్లాస్ వెళ్ళలేదు అనమాట. నేను ఏ షిఫ్ట్ తర్వాత పెట్టిన క్లాస్ లేదు, నేను చూసుకోలేదు. ప్లస్ అప్పుడు కూడా అందుకోసం ఇప్పుడు మార్నింగ్ వేసారు. మళ్ళీ వెళ్ళి క్లియర్ చేస్తే అయిపోతుంది క్లాస్. మొత్తానికి మన జిఎంఆర్ ఏరోటా వస్తుంది తెలుసు కదా, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇక్కడే అనమాట క్లాస్ మాది. వచ్చేసాం, ఇంకా స్టార్ట్ అయిందో లేదు తెలియదు, చూద్దాం.
క్లాస్ మొత్తం అయిపోయింది అనమాట. క్లాస్ అయిపోయాక మళ్ళీ మాకు చిన్నది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మొత్తం జనాలు కూర్చోన్నారు, అందరూ ఫీడ్బ్యాక్ రాస్తున్నారు. అయితే నేను రాసా ఫీడ్బ్యాక్, చూపిస్తా పేపర్. అది పేపర్ ఈ పేపర్ ఫీడ్బ్యాక్ రాసి ఇచ్చామన్నమాట. అది అయితే క్లాస్ అయిపోయింది అనమాట. క్లాస్ అయిపోయింది, చిన్న అది మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. తీసుకున్న ఎవరైతే అటెంప్ట్ అయ్యారో క్లాస్ వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చారనమాట. సర్టిఫికేట్స్ కూడా ఇస్తే మేము ఫస్ట్ వచ్చిన వెంటనే ఎంతమంది ఉన్నాం బ్యాచ్లో అంతమంది ఒక పేపర్ మీద పేర్లు రాసి ఇచ్చాం, ఎవరో వచ్చామంది. ఆ పేర్లు చూసి వాళ్ళు సర్టిఫికేట్లు తయారు చేశారు. కానీ నా సర్టిఫికేట్లో నాతో పాటు ఇంకా 3-4 మిస్టేక్స్ వచ్చాయన్నమాట. ఇనిషియల్స్లో కానీ లేదా నేమ్స్లో కానీ. అది మళ్ళీ రీకరెక్ట్ చేస్తున్నారు, తీసుకెళ్ళారు ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీ కొత్తవి ఇస్తున్నారు అనమాట. మొత్తం ఇది చేసింది డెమో ఎలా ఉంటుంది ఏంటి అని. ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఇది లోన బిల్డింగ్లో ఉందన్నమాట మన ఏరో టవర్స్లో. అంటే మన తెలంగాణది మొత్తం హైటెక్ సిటీ కానీ, మెట్రో స్టేషన్ ఏంటి, చార్మినార్ కానీ లాస్ట్లో చూస్తున్నారు. అదిగోండి మొత్తం మన తెలంగాణ హైదరాబాద్లో ఏదైతే ఉందో మొత్తం తయారు చేశారనమాట. ఇలా డెమోలో చిన్న తయారు చేసి పెట్టారు ఇక్కడ. అది ఇంకా ఇంటికి బయలుదేరపడం సర్టిఫికేట్ తీసుకొని. ఏదేదో పెట్టారు ఇక్కడ. 2004 హైదరాబాద్ ఎయిర్పోర్ట్, 2026 ఇదేంటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ జర్నీ అనమాట. ఇప్పుడు దాకా జిఎంఆర్ ఏదైతే ఎయిర్పోర్ట్లో హ్యాండిల్ చేసిందో దాని అనమాట అవన్నీ ఇండియాలో. ఇది చూస్తున్నారు కదా సర్టిఫికేట్, ఇదనమాట జిఎంఆర్ ఏరో అకాడమీ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపెంట్ మొహమ్మద్ ఆరిఫ్. అయితే MOHMMEAD క్లియర్గా రాసి ఇచ్చా. మళ్ళీ అందులో ఏ ఎగరగొట్టేశారు. మళ్ళీ MOHMMEAD అని రాశారు. MOH తర్వాత ఏ వస్తుంది అనమాట. ఎంకి హెచ్కి మధ్యన ఏ వస్తుంది, అది చూపించా మళ్ళీ ఎగరగొట్టేశారు. మళ్ళీ అలాగే ఇచ్చారు. ఏం చేస్తాంలే, పనికి రావు కానీ ఏదో ఇచ్చారు. చూద్దాం, ఒకవేళ ఫ్యూచర్లో పనికి వస్తే అప్పుడు దెబ్బ పడుద్ది మనకి. జస్ట్ ట్రైనింగ్ తీసుకున్నట్టు ఇచ్చారనమాట ఈ సర్టిఫికేట్. ఇదిగోండి మన జిఎంఆర్ ఏరో టవర్స్ మొత్తం హెడ్ అనమాట. ఇది జిఎంఆర్కే గుండెకాయ ఇది బిల్డింగ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కానీ ఇందాక చూపించాను కదా, అన్ని ఎయిర్పోర్ట్లకి మెయిన్ ఆఫీస్ అయితే జిఎంఆర్ ఏరో టవర్స్. సరే మీ అందరికీ ఏంది ఒక్కసారి మీ అందరికీ బయట వ్యూ చూపిస్తున్నాను చూడండి. జిఎంఆర్ ఇది వ్యాపారం. జిఎంఆర్ అంటే ఆయనే ప్రొపరైటర్ అనమాట, హెడ్ గ్రంథ మల్లికార్జునరావు. తెలుసుంటుంది చాలామంది. గ్రాంధీ మల్లికార్జునరావు, గ్రంథ అంటున్నాను. ఇది జిఎంఆర్ ఏరో టవర్స్ ఎయిర్పోర్ట్. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. కానీ ప్రతి జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో ఎక్కడెక్కడ అన్నిటికీ మెయిన్ ఇదే అనమాట. ఓకే, అయితే మరి బయలుదేరిపోవడం, బైక్ తీసుకొని బయలుదేరిపోయి సుక్కు దానయ్యని రిసీవ్ చేసుకుందాం. కరెక్ట్గా 1 o'clock అయింది నాది డ్యూటీ. వెళ్ళకపోయినా సరే క్లాస్ కూడా 1 o'clock అయ్యింది నాది. దానయ్యది కూడా షిఫ్ట్ 1 o'clock అయింది కాబట్టి ఆయన రిసీవ్ చేసుకొని ఇంకా శంషాబాద్కి వెళ్ళిపోవడం. అలాగే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుని అయితే శంషాబాద్కి వచ్చేసాను అనమాట. డైరెక్ట్గా మసీద్ దగ్గరికి నమాజ్ టైం అయిపోయింది. అయితే మీకు ఇందాక చెప్పా కదా చుక్కు దానయ్యని రిసీవ్ చేసుకుంటా అని. అయితే మా ఇంకో బౌన్సర్ ఎంటీ వెహికల్లో వెళ్తున్నాడు అనమాట సింగల్గా. అయితే నాకు ఫోన్ చేశాడు మళ్ళీ, ఆరిఫ్ నేను ఆ బైక్లో వెళ్ళిపోతున్నాను వచ్చాయని. సో నేను మళ్ళీ పరిగెట్టించుకొని మన శంషాబాద్ మసీద్కి వస్తాను కదా, డైరెక్ట్ నమాజ్ చదువుకొని రూమ్కి వెళ్ళిపోవడం అనమాట. జోహర్ నమాజ్. ఇప్పుడు దాకా 4 వీడియోలు పెట్టాను కానీ ఇది 5వ వీడియో కదా. ఇది ఎప్పుడు మీకు చూపించలేదు. చూడండి వజూ చేసుకున్నాను అనమాట. పాట్లో ఉంటుంది మొత్తం వాటర్లో, కాళ్ళు చేతులు అవి కడుక్కుంటారు. ఆ యువతల సైడ్ ట్యాప్స్ కూడా ఉంటాయి, ప్లస్ వజూ ఉంటారు. నమాజ్ చదువుకునే ముందు కాళ్ళు చేతులు మొగాన్ని కడుక్కుంటారు. అయితే మధ్యాహ్నం వచ్చేసాం కదా, మన క్లాస్ కంప్లీట్ అయిపోయింది. నమాజ్ చదువుకున్నా, రూమ్కి వచ్చేసా. అయితే రెస్ట్ చేసా. టైం 5 అయింది, లెగిసా. సాయంత్రం నమాజ్ కూడా చదువుకొని వచ్చాను, అసర్ నమాజ్. అయితే వస్తూ దారిలో ఎక్స్ అయిపోయాయి అనమాట. అలాగే ఎక్స్ తీసుకొని వచ్చాను, ట్రే ఎక్స్. వెళ్ళేటప్పుడు ట్రే తీసుకొని వెళ్ళలేదన్నమాట, నార్మల్ వెళ్ళిపోయా. అదే షాప్ కూడా కవర్లో పెట్టేస్తే తీసుకుని వస్తా. ట్రే 30X, పర్వాలేదు చాలా తక్కువ ఉంది. 30X జస్ట్ 138 రూపీసే. 30X చాలా తక్కువ ప్రైస్ ఉంది. అండ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి, చూసారా పెద్దగా ఉన్నాయి అదనమాట. ఇంకా వారం దాకా చూడనవసరం లేదు. ఎక్స్ అండ్ 220 తీసుకెళ్ళాను అనమాట చేంజ్. నేను 220 తీసుకెళ్తే 138 రూపీస్ అయ్యింది. ఇది ఎక్స్ట్రాకి మిగతా 82 రూపీస్ మిగిలితే చికెన్ తెస్తే నియర్లీ ½ కిలో దాకా వచ్చింది. 460 grams అంత వచ్చింది. చికెన్ కూడా తీసుకుని వస్తారు అనమాట. అలా ఇప్పటికైనా తింటున్నారో తినట్లేదు, బర్డ్ ఫ్లూ వచ్చిందని వదిలేస్తున్నారు. నేను తిని చూపిస్తున్నా, వీడియోస్ పెట్టా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నా, డైలీ ఇదే కొడుతున్నా.
చికెన్ కొడుతున్నా అయినా సరే తింటున్నారు, ఇంకా భయపడుతున్నారో మరి మీరు చూడాలా. తినండి, ఏం లేదు, బర్డ్ ఫ్లూ ఏం లేదు, తగ్గిపోయింది, అంతా పోయింది. ఓకేనా, ఎగ్ చూసుకోలేదు, క్రాక్ అయిపోయింది. అది పెట్టేటప్పుడే క్రాక్ చేసి ఇచ్చాడు, లేకపోతే తెచ్చేటప్పుడు క్రాక్ అయిపోయిందో తెలియలేదు. ఇది పైన పెట్టుకోవాలి ఎండ్లో. ఓకే అయితే ఇంకా ఉంటా. డైరెక్ట్గా ఇఫ్తార్కి మళ్ళీ చూపిస్తా వీడియో మసీద్లో ఏంటనేది. అయితే ఎక్స్పెక్టేషన్ ఎక్కడికి అయిపోయి టైం కూడా అవుతుంది అనమాట. ఇఫ్తార్ది అయితే ఉదయం గారు డ్రై ఫ్రూట్స్ వాటర్లో నానబెట్టింది అనమాట. చూస్తున్నారు ఇవన్నీ పేర్లు చెప్పనవసరం లేదు, మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే నేను చెప్తా, ఓకేనా. ఇది ఆల్మండ్ అంటే బాదం, అందులో అంజీర్ అంది రౌండ్గా చూడండి ఉంది, కాయిన్ లాగా అంజీర్, పిగ్ అంటారు. అండ్ డేట్స్ తెలిసిందే. ఇది వాల్నట్స్, అక్రోట్ అంటారు దాన్ని. అండ్ పిస్తా, ఇవి ఉన్నాయి. మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి? 1 2 3 4 5. అండ్ కాజు ఒకటి ఉంది, 6 టైప్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అనమాట. డ్రై నట్స్ అండి, డ్రై ఫ్రూట్స్ అండి. అండ్ ఇవి బనానా అండ్ ఆవకాడో, ఇవి మొత్తం మిక్స్ కలిపి షేక్ చేస్తాను అనమాట ఇఫ్తార్ తర్వాత తాగడానికి. నాకైతే ప్రస్తుతానికి నమాజ్ టైం అవుతుంది. ఒకవేళ నేను ఇఫ్తార్కి ఇప్పుడు వెళ్ళే ముందు లోపలికల్లా అయిపోతే ప్రాసెస్ చూపిస్తా, లేకపోతే డైరెక్ట్ నమాజ్ నుంచి వచ్చాక తాగైతే చూపిస్తా. అండ్ ఈ మొబైల్ కూడా నేను తీసుకెళ్ళాను కదా, ఎందుకంటే రేపటిది అదే డే 4ది వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేను ఇందులో. అందువల్ల మొబైల్ ఇక్కడే ఉంచేసి వెళ్ళాలి, వేరే మొబైల్ తీసుకుని వెళ్ళాలి, వదినమ్మ గారు మొబైల్ తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే మసీద్లో చూపించాలి కదా అక్కడేం పెడుతున్నారు అనేది. అది అయితే ఆవకాడో అండ్ బనానా మిక్స్ చేద్దామని ఆవకాడో కట్ చేస్తే, ఆవకాడో తెచ్చి దగ్గర దగ్గర 10 రోజులు అవుతుంది అనమాట. తెచ్చి జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టింది, అయినా సరే ఇదిగోండి ఇది పరిస్థితి. ఆవకాడోది గ్రీన్ కలర్ ఉండేది బ్లాక్ అయ్యింది. బ్లాక్ అయినా సరే లోన బాగానే ఉంటుంది, కానీ మరి ఇది తేడమే చాలా. ఇది ఏమంటారు దాన్ని, బాగా ముగ్గలేదన్నమాట. ఇది పచ్చిది, చిన్న తెచ్చినప్పుడే చిన్న పీస్ బాగా గ్రీన్గా ఉండే తీసుకుని వచ్చింది. అది పచ్చి రావడం వల్ల ఎక్కువ రోజులు కాయలేదు. అది ముగ్గింది కొద్దిగా, ఇది తెచ్చి ఉంటే కొద్దిగా ముదిరేది, ముగ్గింది ఎక్కువ రోజులు ఉండేది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే, అందువల్ల పాడైపోయింది ఇది. అయితే ఆవకాడో తీసేస్తే ఓన్లీ బనానా అండ్ డ్రై ఫ్రూట్స్, అందులో ఏదైనా ఒక చాక్లెట్ ఏదైనా డేట్ సిరప్ కూడా ఉందన్నమాట, మిల్క్, అవన్నీ మిక్స్ చేసి చేసాడమే. బనానా ఇందాక చూపించాను కదా డ్రై ఫ్రూట్స్, అది మిల్క్, హనీ అండ్ డేట్ సిరప్ ఉంటుంది, ఇవన్నీ కలిపేసి షేక్ చేసాడు. ఒక స్పూన్ ఓట్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇదనమాట వెయిట్ గెయిన్ షేక్ లాగా అనుకోండి, ఇది వ్యాపారం. ఇదిగోండి ఆవకాడో. ఏడోకమ్మా పర్లేదు, పోనీ పాడైపోతే మళ్ళీ కొనుక్కుందాంలే, ఎందుకు ఏడుస్తున్నావు. ఇదిగోండి అయితే టైం ఇప్పుడు 6:17 PM అవుతుంది అనమాట, ఈవినింగ్ది. అయితే ఇప్పుడు మస్జిద్కి వెళ్ళాలి, అదే ఇఫ్తార్ టైం అవుతుంది అనమాట. అది ఫాస్ట్ బ్రేక్ చేయడానికి ఇది చెప్పాను కదా, డే 4ది వీడియో అప్లోడ్ చేస్తున్నాను నా మొబైల్ నుంచి. అయితే మొబైల్ తీసుకెళ్ళాలన్నా అవ్వదన్నమాట, వదినమ్మ తీసుకెళ్ళాలి. ఇది మళ్ళీ అడుగుతారు కామెంట్లో, అన్న ఏ మొబైల్ అన్నా ఏంటి అనేది. మీరు చెప్పండి ఏ మొబైల్ ఇది, డిజైన్ చూసి. నేను చెప్పా, కామెంట్లో పెట్టండి మొబైల్ ఏంటి అనేది. ప్రస్తుతానికి అయితే ఇప్పటికీ వీడియో 18% ఎక్కిందనమాట. ఇంకా మనకి 78%, 82% ఎక్కాలా, 82% ఎక్కాలా ఇంకా, అప్పుడు వీడియో వస్తుంది ఇది. ఓకే అయితే బయలుదేరదాం, టైం అవుతుంది, ఇంకా 5 minutes మాత్రమే ఉంది ఇఫ్తార్ టైం. మసీద్కి వెళ్తా, పర్వాలేదు ఇది కూడా బాగానే ఉంది క్లారిటీ. ఓకే అయితే మసీద్ నుంచి వచ్చేసాం అనమాట. ఈరోజు ఏం పెట్టారో మీకు ఐటమ్స్ చూపించలేదు కదా, మామూలు చిన్న వీడియో తీసా. ఐటమ్స్ ఏం పెట్టారంటే డేట్స్ కామన్, దాంతోపాటు ఒక ఆనియన్ సమోసా పెట్టారు చిన్నది, అండ్ పైనాపిల్ పీసెస్, అండ్ వాటర్ మిలన్ కూడా కామన్ అందులో, అండ్ పచ్చి శనగపప్పు బాయిల్ చేస్తారనమాట అది. ఇంకేదో మిస్ అయిందబ్బా, అదే అనుకుంటా, అంతే. బనానా ఉంటుంది అండ్ బటర్ మిల్క్ డబ్బా ఒకటి పెట్టారనమాట ఈరోజు ఇఫ్తార్లో. అది డైరెక్ట్గా వచ్చా. ఇప్పుడు వదినమ్మ ఏమో వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తుంది, బ్రెడ్ ఆమ్లెట్ అండ్ షేక్. బ్రెడ్ ఆమ్లెట్ ఫస్ట్ అయిపోతే తర్వాత షేక్ అనమాట, చూపిస్తా వీడియోలో, వెయిట్ చేయండి. నేను చెప్పాను కదా ఏమని, బ్రెడ్ ఆమ్లెట్ని అదే బనానా షేక్ అని, కానీ బ్రెడ్ ఆమ్లెట్ క్యాన్సిల్ అయిపోయింది. అయితే మొన్న వ్లాగ్ 2లో అనుకుంటా, వ్లాగ్ 2లోనో 3లోనో పెట్టా, సమోసాలు చేసింది కదా, ఇంకా కొద్దిగా మిగిలిందనమాట ఆట. ఎందుకు పారేవాడని ఆటతో మళ్ళీ ఇంకా మీకు రిమైనింగ్ సమోసాలు చేసింది అనమాట.
అందువల్ల బ్రెడ్ ఆమ్లెట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా దాంతోపాటు రాగి పిండితో దోశలు వేసింది అనమాట, బెల్లంని రాగి పిండి కలిపి. అది ఫస్ట్ నెమ్మదిగా ఇది లాగేద్దాం. వేసి ఎక్కువసేపు అయిపోయింది, నేను అలా ఉండిపోయాను అనమాట. ఒక వీడియో చేసి పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి వెళ్ళి. అది ఉపవాసం గురించి చాలామంది నా తమ్ముళ్ళు స్కిప్ చేస్తుంటారు అనమాట రంజాన్ నెలలో బాడీ గురించి. దాని గురించి ఒక 2 minutes వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి. అది ఫస్ట్ ఇది లాగించేద్దాం. మోసాలు లాగేసాను అనమాట, ఇంకో 2 ఉన్నాయి. అది ఇది చెప్పాను కదా, రాగితో వేసిన దోశలు, స్వీట్ దోశలు, రాగి అండ్ బెల్లంతో కలిపి అనమాట. నేను స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు చిన్నప్పుడు ఇంట్లో తినడానికి లేకపోతే మా అమ్మ ఇటువంటివి వేసేది, రాగి దోశ లేదా సేమ్ అలాగే గోధుమ పిండితో వేస్తారు, గోధుమ పిండితో కూడా సేమ్ గోధుమ పిండి బెల్లం కలిపి ఆ దోశ. వదినమ్మ కూడా మా అమ్మలాగే దొరికింది అనమాట, సేమ్ మా అమ్మ ఎలా చేస్తే అలాగే చేసేస్తుంది నాకు. అది మీకు డౌట్ రావచ్చు, ఏంటి అన్న ఎలా పడుతుందో తినేస్తున్నాడు ఏంటి అనేది. అదే ట్రిక్, అదే తెలుసుకోవాలి. ఏం తిన్నా ఏం చేసినా సరే రోజుకి ఒక 1/2 hour 40 minutes వర్కౌట్ చేసినాము కష్టపడే మనం తీసుకునే ఎటువంటి ఫుడ్ అయినా సరే డైజెస్ట్ అయిపోతుంది, క్యాలరీస్ బర్న్ అయిపోతుంది. కండిషన్ ఏంటంటే సన్నంగా ఉన్నోళ్ళు ఎక్కువ తినాలా, లావు ఉన్నోళ్ళు తక్కువ తినాలి. కానీ వర్కౌట్ అనేది కంపల్సరీ, అర్థమైందా? మనం తినే ఫుడ్ బట్టి ఉంటుంది బాడీ గ్రోత్ అనేది. నాదైతే నేను తినేసాను, 2 దోశలు 3 సమోసాలు తినేసాను. వదినమ్మ మిగిలాయి. అంతలోపటికల్లా ఎందుకు మిగిలాయంటే అది షేక్ చేస్తుంది అనమాట, బనానా షేక్ చేసింది, అందువల్ల టైం పట్టింది అనమాట. షేక్ లాగిన్ చేస్తాను, వదినమ్మ తింటూ ఉంటుంది. షేక్, బనానా షేక్, హబీబీ షేక్. మాషాల్లా, సూపర్. అయితే ఇఫ్తార్ నుంచి వచ్చాక మస్జిద్ నుంచి రూమ్కి వచ్చి చూసారుగా, సమోసాలు తినేసా, రాగితో చేసిన దోశలు తినేసా, అలాగే మనది మిల్క్ షేక్ కూడా, బనానా షేక్ వెయిట్ గెయిన్ ఓట్స్ వేసి అది తాగేసి అయిపోయింది. ఇప్పుడు టైం 8:30 అయిపోతుంది. వెళ్ళి నమాజ్ చదువుకొని వస్తే ఇషా నమాజ్, లాస్ట్ నమాజ్ అండ్ తరావీ నమాజ్ ఎక్స్ట్రా చదివేసి, ఈరోజు డే 5, డే 1 వర్కౌట్ చేసాం, డే 2 చేయలేదు, డే 3 చేసాం, మళ్ళీ డే 4 చేయలేదు. ఈరోజు డే 5, ఈరోజు మళ్ళీ వర్కౌట్ చేద్దాం. ఈరోజు ఏమొచ్చి ఆర్మ్స్ వర్కౌట్ అనమాట, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ 2 మిక్స్ చేద్దాం ఈరోజు వర్కౌట్. నా దగ్గర అయితే ఎక్విప్మెంట్స్ ఏం లేవు, వితౌట్ ఎక్విప్మెంట్స్ చేసి చూపిస్తాను మీకు ఎలాగ పంప్ అనేది. ఓకేనా? కలుద్దాం మరి, నమాజ్ చదివి వచ్చాక చేద్దాం వర్కౌట్. और जब मजदूरी देने का वक्त आया तो मजदूर जो है कम उजरत पर नाराज हो गया, छोड़ करके चलेगा कि मैं नहीं लेता। अब वो आदमी क्या किया, उसी मजदूरी पर चंद बकरियां रखा, बकरियां पर बकरियां, बकरियां पर बकरियां जो बढ़ते गए हत्ता कि ఓకే. అయితే మొత్తానికి నమాజ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. తిన్నంగా ఇంటికి వెళ్ళి ఈరోజు బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ వర్కౌట్, ఆర్మ్స్ వర్కౌట్ వితౌట్ ఎక్విప్మెంట్స్, ఇంట్లో ఉన్న సామాన్లతోనే చేద్దాం. ట్రై చేసి చూద్దాం, పంప్ చేద్దాం, ఎంతవరకు అవుతుందో మీరు కూడా చూద్దు. కానీ పదండి మరి. ఇంకా అయితే రూమ్కి అయితే వచ్చేసా, ఇప్పుడు వర్కౌట్ చేద్దాం బైసెప్స్ అండ్ ట్రైసెప్స్. ఇది నార్మల్ అన్నమాట, పంపే లేదు. ఓకే, నార్మల్గా ఉంది. ఫుల్ హ్యాండ్స్ ఎందుకు వేసానంటే మొత్తం పంప్ అయ్యాక తీసి చూపిస్తాం. అయితే దానికన్నా ముందు ఆగలేస్తుంది అనమాట. ఇది మొన్న షాప్కి వెళ్ళాను కదా, చూపించాను మీకు, 3rd vlogలో ఉంటుంది, డే 3లో మేబీ. అందులో నుంచి అక్కడ విజేత షాప్ నుంచి కొనుక్కొని తెచ్చాను అనమాట. అది ఫ్రూట్ బ్రెడ్. ఆకలేస్తుంది, ఒక 3-4 పీసెస్ తినేసి అప్పుడు వర్కౌట్ మొదలెడదాం. ఇదిగోండి, ఇది దీనిపైన కనిపిస్తున్నాయి కదా, ఒక పీస్ కనిపిస్తుంది. దీని మీద ఎక్కువ ఉన్నాయి కనిపిస్తున్నాయి చూడండి, గ్రీన్ కలర్, రెడ్ కలర్, చిన్న చిన్న చెర్రీస్ లాగా. వర్కౌట్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే, అయితే వర్కౌట్ మొదలు పెట్టేద్దాం. ఎక్కువ కాదు, ఒక 10-15 minutes అనమాట. బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ వేరియేషన్. నా దగ్గర ఒక చిన్న డంబుల్ ఉందన్నమాట, ఇదిగోండి, 5 kilos డంబుల్ అంతే. దీంతో చేస్తా. ఇంకా వెయిట్ పెంచాలనిపిస్తే ఏం చేయాలో అది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? అయితే నార్మల్గా జనరల్గా పుషప్స్తో మొదలెడతాం, ఎందుకంటే 2 days ఒకసారి చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం, పుషప్ చేయొచ్చు. కంటిన్యూ డైలీ చేస్తే పుషప్స్ మజిల్ గ్రోత్ అవుతుంది అనమాట. 2 days గ్యాప్ ఇచ్చి చేస్తాను కాబట్టి జస్ట్ వార్మప్ లాగా ఒక సెట్ పుషప్ చేశాను అనుకోండి, చెస్ట్ కూడా కొద్దిగా పంప్ అవుద్ది,
అలాగే ట్రైసెప్స్ మీద కొద్దిగా పడుద్ది అనమాట. అందుకోసం పుషప్స్ ఒక సెట్ కొట్టేసి దాని తర్వాత చిన్ పుల్అప్స్ చేద్దాం. చిన్ పుల్అప్స్కి నార్మల్ పుల్అప్స్కి తేడా ఏంటో చూపిస్తాను, అది కూడా మీకు. ఓకేనా? ఒక సెట్ కొడదాం, ఎంతవరకు వెళ్తుందో అంతవరకు లాగండి మీరు. ఓకేనా? ఐ మీన్ 12-15 కాకుండా 20 reps, 30 reps, 40 reps మీ ఇష్టం, ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా లాగండి. మ్యాక్సిమం పంప్ అయిపోద్ది అప్పుడే మీ బాడీ. బైసెప్స్ అండ్ ట్రైసెప్స్. ఓకే, అయితే మళ్ళా పుషప్స్ అయిపోయింది ఒక సెట్. ఓకేనా? ఇప్పుడు పుల్అప్స్ కొడదాం. ఇంటి దగ్గర ఉన్న సన్సెట్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని నార్మల్గా ఇలా పట్టుకొని కొడదాం కదా, లాట్స్ పంప్ అవుద్ది. ఇలా కాకుండా ఇలాగా ఇన్నర్ సైడ్ చేతిలో తిప్పి ఇన్నర్ గ్రిప్ అనమాట. ఇలా పెట్టి కొడితే ఏమవుతుందంటే లాట్స్ కూడా పంప్ అవుద్ది. దాంతో కూడా ఇలా పట్టడం వల్ల ఎక్కువగా బైసెప్ మజిల్ మీద పడుద్ది అనమాట, యాక్టివేట్ అవుద్ది. అందుకోసం ఇలాగా ఇన్నర్ సైడ్ ఇన్నర్ గ్రిప్ పట్టుకోవాలన్నమాట. ఇలా కాకుండా ఇలాగా చూపిస్తాను రండి కూడా. పుషప్స్ చేస్తాం. ఓకేనా? యాక్చువల్లీ మనది ఈరోజు వర్కౌట్ ఆర్మ్స్ వర్కౌట్, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ అని చేసి చెప్పా. కాకపోతే పుషప్స్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా కొద్దిగా అప్పర్ పార్ట్ చెస్ట్ పంప్ అవుతుంది, దాంతోపాటు బైసెప్స్ అండ్ ట్రైసెప్ కూడా పంప్ అవుతుంది. పుషప్స్ కూడా మ్యాక్సిమం హ్యాండ్స్ పంప్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే లాట్స్ అదే పుల్అప్స్ చేద్దాం చెప్పాను, లాట్స్ వర్కౌట్ కాదు ఇది. కాకపోతే ఇలా చేసామనుకోండి, చూడండి చూపిస్తా. ఇలా పట్టుకొని ఇలా లెగిస్తే లాట్స్ మీద పడుతుంది, బ్యాక్ లాట్స్ ఓన్లీ. అదే మీరు ఇలా తిరిగి ఇన్నర్ గ్రిప్ ఇలా పట్టుకొని చేశారనుకోండి, లాట్స్ మీద కూడా పడుతుంది, అలాగే బైసెప్ కూడా పంప్ అవుతుంది అనమాట. చూడండి చూపిస్తాను. ఇలాగ ఎన్ని అయితే అన్ని రెప్స్ కొట్టండి, మీ కెపాసిటీ. అలాగే 2 sets. ఇలా కొట్టడం వల్ల బైసెప్ మీద ఎక్కువ పడుతుంది అనమాట. చూస్తున్నారా? ఇది జస్ట్ పుషప్స్ అండ్ పుల్అప్స్కే ఎంత తేడా వస్తుందో చూడండి. ఇంకా టీషర్ట్ ఇప్పులే చెప్తా చూద్దులే. ఇది ఇందాక చెప్పాను కదా 5 kgs డంబుల్ అనమాట. దీంతో ఇప్పుడు 5 kgs అంటే చాలా తక్కువ వెయిట్. అయితే స్టార్టింగ్ సెట్ నుంచి 3 sets చేద్దాం ఇది కూడా. కాకపోతే నార్మల్గా మనం జిమ్లో ఎలా చేస్తాం, 12 to 15 reps చేస్తాం. మళ్ళీ ఇంకో సెట్లో మళ్ళీ వెయిట్ పెంచుతాం. 7 kgs, 10 kgs, 12 kgs వెయిట్ పెంచే కొద్దీ మనం రెప్స్ అదే ఉంటుంది 12 to 15. కాకపోతే వెయిట్ పెంచుకుని వెళ్తాం. మన దగ్గర ఎక్కువ వెయిట్ లేదు కాబట్టి దీంతో ఒక సెట్టే కొడతా. కాకపోతే పీక్ దాకా కొడతా అనమాట. 50 reps, 60 reps నాన్ స్టాప్ ఆగకుండా. ఎగ్జాంపుల్ ఎలా చూడండి చూపిస్తా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 28, 29, 30. మళ్ళీ రివర్స్ 30, 29, 28, 27. ఇదన్నమాట. చూస్తున్నారా? నాన్ స్టాప్ 60 reps కొట్టా. అలాగే సేమ్ ఈ హ్యాండ్ కూడా. ఇంకా వీడియో లెంత్ పెరిగిపోతే ఆ పెద్ద కొట్టేసిన తర్వాత కంటిన్యూ చేద్దాం, వేరే చూపిస్తా. అయితే చూసారు కదా 5 kgs డంబుల్స్తో 60 కొట్టా. ఇది ప్రస్తుతానికి పంప్. ఇది 60 కొడితే ఇప్పుడు వెయిట్ పెంచాలి. డంబుల్ లేదు ఎలాగా? అయితే నా దగ్గర బకెట్ ఉంది చూడండి. ఇంట్లో చిన్న బకెట్ ఉంది, ఇంట్లో వాటర్ ఫిల్ చేస్తా. చూస్తున్నారా? ఇది ఇంచుమించు ఒక 10 kgs ఉంటుంది. 10 to 12 kgs ఉంటుంది బకెట్ వెయిట్ వాటర్తో కలిపి. ఇప్పుడు దీన్ని చేయాలి. ఇది పట్టాలంటే చేయి మండిపోద్ది. కొద్దిగా చాలా సన్నగా ఉంది కాబట్టి దీనికి క్లాత్ ఇలా ఓకేనా చుట్టుకొని ఇదిగోండి, ఇది ఇలా వెనకాల పెట్టుకొని సేమ్ జిమ్లో లాగే రెప్స్ 12 to 15 reps. 1, 2, 3, 4, 5, 6, 7, 8. అదే ఇదన్నమాట 12 reps. ఇది అయ్యింది. సేమ్ ఇది కూడా తీసుకెళ్ళండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. చూస్తున్నారా వెయిన్స్ మొత్తం ఎలా వస్తాయో? ఇదన్నమాట. ఇది బైసెప్ వర్కౌట్ ఇలా చేసాం ప్రస్తుతానికి. ఇప్పుడు ట్రైసెప్స్ చేద్దాం. కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఒక 1-2 minutes. తమ్ముళ్ళు అయితే చూసారు కదా బైసెప్ వర్కౌట్. డంబుల్తో చేసా 60 reps అండ్ బకెట్తో చేసా. అయిపోయింది. కావాలంటే ఇంకో సెట్ చేసుకోవచ్చు బకెట్తో.
3 సెట్స్ అయిపోతాయి. ఇప్పుడు ట్రైసెప్ అనమాట, బైసెప్ అయిపోయింది కాబట్టి ట్రైసెప్ కూడా సేమ్. ఈ 5 kg డంబుల్స్ ఉంది నా దగ్గర, దీంతో సేమ్ అనమాట 60 reps దాకా లాగ్ దాకా ట్రై చేస్తాను. 1 2 3 4 5 6 ఇది ఆపేస్తాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి 60 చేస్తాను. ఇదనమాట, అర్థమైందా? ఈ వేరియేషన్ చేసుకోండి. తక్కువ లైట్ వెయిట్ ఉంది, 60 reps 70 reps దాకా తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. ఓకేనా? ట్రైసెప్ ఆపేద్దాం వీడియో. చూసారు కదా ఫస్ట్ వేరియేషన్, ఇది ఓకే. సెట్ చేయండి, కాకపోతే రెప్స్ 60-70 దాకా తీసుకెళ్ళిపోండి. ఇలా 1 2 3 అలాగే వెళ్ళిపోద్ది, ఈజీగా వెళ్ళిపోద్ది లైట్ వెయిట్ కాబట్టి. మీ దగ్గర ఒకవేళ ఇంట్లో వెయిట్ ఉంటే అది మీ ఇష్టం, తెలుసు కదా ఎలా చేయాలో. వెయిట్ పెంచుకునే వెళ్తాం, సెట్కి వెయిట్ పెంచుకుంటే వెళ్తాం. నా దగ్గర అది తక్కువ ఒకే లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఒకే దెబ్బకి 60-70 reps కొట్టాడు అన్నమాట. ట్రైసెప్ ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఎలాగ మన ట్రైసెప్ అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, బకెట్తో కొడదామంటే అవ్వదు, వాటర్ పడిపోద్ది, లేకపోతే లాగేస్తుంది. చూపిస్తాను కదా, మీ ఇంటి దగ్గర మంచం కానీ స్టూల్ కానీ ఏదైనా ఉంటే ఎలా చేయాలి తెలిసింది. ఇలాగా ట్రైసెప్ ఇలా చేస్తారు, ఇలాగా కౌంట్ చేసుకోండి, మీ ఇష్టం. ఒక 20 కొడతారో 30 కొడతారో 40 కొడతారో మీ ఇష్టం, మీ కెపాసిటీ మీ స్ట్రెంత్ అనమాట. ట్రైసెప్ ఇలా కిందకి పుష్ చేయాలి ఇలా, అండ్ ట్రైసెప్ మీద పడుద్ది. లెగ్స్ ఇలా చూసుకోండి, ఇలా పెట్టుకున్నా పర్లేదు, లెగ్స్ ఇలా పెట్టుకున్నా పర్లేదు, మీ ఇష్టం. కాకపోతే కాన్సన్ట్రేషన్ మొత్తం ట్రైసెప్ మధ్య మీద ఉన్నారు. దీన్ని ఇలా మంచి కిందకి పుష్ చేయాలన్నమాట. 32 మీ ఇష్టం, నేను 30 అని చెప్తున్నా, మీ దగ్గర డిపెండ్ అయి ఉంటారు. ఇలా కొడితే ట్రైసెప్ పంప్ అవుతుంది అనమాట. ఇదొకటి నేర్చుకుంటే 3 sets చేయండి. ఓకేనా? 20 చెప్పినా చేసుకోండి. ఇప్పుడు చేసిన 20 reps, మళ్ళీ గ్యాప్ ఇచ్చాము, మళ్ళీ 20 reps, మళ్ళీ 20 reps, అలాగా ఇదైపోయింది. ఇంకో వేరియేషన్ చూపిస్తారు ట్రైసెప్ చేస్తే. ఈరోజు వర్కౌట్ అయిపోయినట్టే ఆమె, లాస్ట్లో పంపు చూపిస్తాం మొత్తం. ఓకే, అయితే ఇక లాస్ట్ వేరియేషన్, లాస్ట్ సెట్ అనుకోండి. ఓకేనా? ఈరోజు ఆర్మ్స్ వర్కౌట్. బైసెప్ చేసా, చూసారు ఎలా చేశాను అనేది. చిన్ పుల్ అప్స్ చేసా, డంబుల్తో చేసా, బకెట్తో చేసా బైసెప్. ట్రైసెప్ ఆల్రెడీ 2 వేరియేషన్ చేస్తా, డంబుల్తో చేస్తా, అలాగే దీని మీద చేసి చూపించా. ఇంకా లాస్ట్ వేరియేషన్ అనమాట ట్రైసెప్, డైమండ్ పుషప్స్ అనమాట. ఇలా చేస్తే చెస్ట్ మీద పడుద్ది, ట్రైసెప్ కూడా పంప్ అవుతుంది అనమాట. ఇది కూడా 3 sets చేసండి. 20 చెప్పిన, లేకపోతే 12 to 15 reps మీ ఇష్టం, మీరు ఎంత కొట్టగలరు అది మీ మీద డిపెండ్ అవుతుంది, మీ స్ట్రెంత్, మీ కెపాసిటీ, మీ స్టామినా మీద. ఓకేనా? ఇలా డైమండ్ పుషప్స్ ఇలా ఇలాగా 3 sets చేయండి. 12 reps, 15 reps మొత్తం అయిపోద్ది అన్నమాట. మొత్తానికి నేను ఏమేమి యూజ్ చేశాను ఆర్మ్స్ వర్కౌట్ చేయడానికి ఒకసారి ఇలా రండి, కెమెరా గారు ఇలా వస్తే చూపిస్తాయి. ఫస్ట్ పుషప్స్ చేశాను. ఓకేనా? ఒక సెట్ చేశాను అంతే, ఎంతవరకు అవుతుందో అంతవరకు పుషప్స్ చేశాను. అక్కడికే చెస్ట్ని హ్యాండ్స్ మీద పంప్ అయిపోయి, తర్వాత సన్సెట్ పట్టుకొని చిన్ పుల్ అప్స్ ఇలాగ ఇన్నర్ గ్రిప్. అది ఒక 2 లేదా 3 sets మీ కెపాసిటీ బట్టి, ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్, 6 7 8 10 యూస్ అది అక్కడికి అయిపోయింది. తర్వాత ఇదిగోండి ఈ డంబుల్, నా దగ్గర ఉన్న లైట్ వెయిట్ డంబుల్తో చేశాను. తర్వాత బకెట్తో చేసా, మంచంతో చేశాను. లాస్ట్ మళ్ళీ పుషప్స్ పట్టాను. ఇప్పుడు పంపు చూద్దాం ఎంతవరకు అయిందని. ఓకేనా? నెక్స్ట్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి చూస్తున్నారా పంప్ ఎలా ఉందో. జిమ్కి వెళ్ళకుండానే ఇంట్లో ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ చేసి చూపిస్తే, అది కూడా రంజాన్ నెలలో ఉపవాసం ఉంటుంది. 2 daysకి ఒకసారి వర్కౌట్. ఎలా ఉంది ప్రేమ్? ట్రైసెప్స్ చూడండి సైజ్ ఎలా ఉందో. అండ్ కొద్దిగా స్నానం చేసి ప్రసాద్ అయిపోయి నైట్ డిన్నర్ అవగొచ్చి పడుకుందాం. ఈరోజు Day 5 బ్లాగ్ అనమాట రంజాన్. మనం ఫస్ట్ డే వర్కౌట్ చేసా, సెకండ్ డే చేయలేదు, థర్డ్ డే చేసా, ఫోర్త్ డే చేయలేదు, మళ్ళీ ఈరోజు 5th డే చేసా. బాడీ చూడండి ఏమేమి తింటున్నా, ఎలా చేస్తున్నా చూసి నేర్చుకోండి. ఇంట్లో ఉన్న జనరల్ ఐటమ్స్తో, ఇంట్లో తిన్న ఫుడ్తో ఏమీ లేకుండా. అర్థమైంది తమ్ముళ్ళు? అదనమాట నా పాపం. ఓకే తమ్ముళ్ళు, అయితే Day 5 కూడా అయిపోయినట్టే అనమాట. చూసారు కదా వర్కౌట్, మార్నింగ్ నుంచి ఇప్పుడు వర్కౌట్ చేసినందుకు మొత్తం ప్రతిదీ చూపించాను మీకు. ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, వర్కౌట్ ఎలా చేస్తున్నా వితౌట్ ఎక్విప్మెంట్స్, వర్కౌట్ ఎట్ హోమ్ వితౌట్ ఎక్విప్మెంట్స్ చూపించాను మీకు. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ నైట్ డిన్నర్ ఫినిషింగ్ వచ్చి పడుకోవడం ఆల్రెడీ టైం 12 అయిపోయింది అనమాట. తొందరగా తినేసి 12:30 లోపు పడుకుంటే మళ్ళీ మార్నింగ్ 4:30కి లేవాలా. Day 6కి Part 6కి అనమాట. చూపిస్తాను పదండి ఏమిటున్నాను అది ఇప్పుడు డిన్నర్లో. ఇదిగోండి ఇదనమాట, దగ్గర నుంచి అలా చూపిస్తున్నాను. బిర్యానీ చేసింది వదినమ్మ, చికెన్ బిర్యానీ, రైతా, ఆనియన్స్, టమాటా తినేసి
పడుకోవడం అయితే. గుడ్ నైట్. ఓకేనా? వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మంచి మంచి కామెంట్స్. ఇంకా డైలీ మీకు పెడతా. కొద్దిగా పార్ట్ 4 లేట్ అయిందనమాట, అది చెప్తాను ఎందుకనేది పార్ట్ 6లో చెప్తాను మీకు. ఓకేనా? గుడ్ నైట్.